అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలే అమృతం. కానీ దురదృష్టవశాత్తు కొన్నిసార్లు తల్లులకు పాలు పడకపోవటం వలనో లేదా నెలలు నిండకుండానే పిల్లలు పుట్టడం వలనో ఆ పసికందులకు తల్లిపాలు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి చిన్నారుల ఆకలిని తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏర్పాటైన తల్లిపాల నిధి కేంద్రాల అద్భుత ఫలితాలు ఇస్తున్నాయి. అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉచితంగా సేవలను అందిస్తూ రాష్ట్రంలోనే రికార్డు స్థాయి ప్రగతితో ప్రథమ స్థానంలో నిలిచిన అనంత తల్లిపాల నిధి కేంద్రంపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. పుట్టిన ప్రతి బిడ్డకు మొదటి 6 నెలలు తల్లిపాలు అందించడం ఎంతో ముఖ్యం. అయితే ప్రసవమైన తల్లుల్లో కొందరికి పాలు సరిగ్గా పడకపోవడం, అనారోగ్య కారణాలు లేదా తల్లి లేని పిల్లలకు తల్లిపాలు అవసరమైనప్పుడు ఈ నిధి కేంద్రాలు కొండంత అండగా నిలుస్తున్నాయి. అనంతపురంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఏప్రిల్ 8, 2025న అనంత మదర్ మిల్క్ బ్యాంక్ పేరుతో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రారంభమైన నాటి నుంచి ఈ కేంద్రం తల్లిపాలు లేక అలమటించే వేలాది మంది పసికందులకు ఒక సంజీవినిలా మారింది. స్వచ్ఛందంగా ముందుకు వచ్చే మాతృమూర్తుల నుంచి అత్యాధునిక యంత్రాల ద్వారా పాలను సురక్షితంగా సేకరిస్తారు. అలా సేకరించిన పాలపై ల్యాబొరేటరీల్లో పలు రకాల నాణ్యత పరీక్షలు నిర్వహించి -డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ప్రత్యేక డీఫ్రిజుల్లో అత్యంత పరిశుభ్రంగా భద్రపరుస్తారు. ఇక్కడ అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అనంత మదర్స్ మిల్క్ బ్యాంక్ అనే ఒక పేరుతో మనకు ఈ తల్లిపాల నిధి వల్ల ఇక్కడ వచ్చే పాలను మనము ఇక్కడ ఉన్నటువంటి నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు, బరువు తక్కువ పుట్టిన పిల్లలు, అలాగే అనారోగ్య రీత్యా అడ్మిట్ అయిన పిల్లలు, వీళ్ళతో పాటు ఎవరూ లేనటువంటి అనాథాలు అయినటువంటి పిల్లలు, ఐసిడిఎస్ పిల్లలు, తల్లి ఎక్కడో డెలివరీ అయ్యి పిల్లలు ఇక్కడ అడ్మిట్ అయి ఉంటారు. వీళ్ళందరికీ కూడా బయట పాలు అనేవి ఇవ్వకుండా ఈ అనంత మదర్స్ మిల్క్ బ్యాంక్ నుంచే పాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కేంద్రం కేవలం 1 సంవత్సర కాలంలోనే అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు సుమారు 5,000 మంది తల్లులు ఇక్కడ స్వచ్ఛందంగా పాలను దానం చేయగా దాదాపు 600 లీటర్ల తల్లిపాలను సేకరించారు. ఈ పాల ద్వారా ఇప్పటి వరకు 4,000 మందికి పైగా పసిపిల్లల ఆకలిని తీర్చారు. ఈ కేంద్రం ద్వారా లబ్ధి పొందిన తల్లి మాట్లాడుతూ, బిడ్డ పుట్టినప్పుడు ఆకలికి విలువెల్లాడిపోతుంటే ఈ మిల్క్ బ్యాంక్ నుంచి పాలు లభించాయని, బాబు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నాడని కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తాడపత్రిలో మా అబ్బాయి భార్య డెలివరీ అయింది. తల్లికి కొంచెం పాలు తీసుకోవడానికి ఒక 3 డేస్ టైం పడుతుందన్నారు. ఒక 3 డేస్ అబోనే 4-5 టైమ్స్ ఈ మిల్క్ డైరీ నుంచి మదర్ మిల్క్ సప్లై వల్ల మా బేబీ చాలా హెల్తీగా ఉంది. 5 రోజుల వరకు నేను బెడ్ మీద నుంచి లేకపోవడం వల్ల పాలు ఇవ్వలేకపోయాను. ఇక్కడ మిల్క్ బ్యాంక్ నుంచి పాలు తెచ్చి పాపకి తాపారు. తర్వాత పాలు పడ్డాయి. 7 నెలల్లో డెలివరీ అయినాను. 1 కేజీ 30 గ్రాములు మిషన్ మీద ఉండే. అప్పటి నుండి మాకు పాలు ఉంటే ఇక్కడ ఇస్తాను. మాతృత్వపు మమకారాన్ని చాటుతూ అనంతపురంలో సాగుతున్న ఈ అనంత తల్లిపాల నిధి వేలాది మంది పసికందుల జీవితాల్లో ఆయుష్ను పెంచుతుంది. ప్రభుత్వాల ఆశయం మాతృమూర్తుల స్వచ్ఛంద భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ కేంద్రం ఆరోగ్య భారత సాధనలో ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుంది.